पंच मेरे प्रसाद चढ़ाए, पंडित वाले प्रसाद ना चढ़ाए। जय कालका, जय कालका। సో గాయస్ ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నా. నేను చండీగఢ్ నుంచి వెళ్ళి ఢిల్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన. నాకు టికెట్ వచ్చేసి దాంట్లో 420 రూపీస్ పడింది. 3 o'clock ఎక్కినా నేను మధ్యాహ్నము. అండ్ ఢిల్లీకి వచ్చేసరికి 9 అయింది రాత్రికి. సో ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. ఢిల్లీలో వచ్చిన తర్వాత రాత్రి ఇక్కడ కాశ్మీరీ గేట్ బస్ స్టాప్ దగ్గరనే సేమ్ డోర్మేటరీ తీసుకున్నా. హోమ్ స్టే డోర్మేటరీ అంట. ఇక్కడ నాకు ఎక్కువ పడింది ఎందుకంటే ఢిల్లీ కాబట్టి. 600 రూపీస్ పడింది పర్ డేకి. బాగానే ఉంది, నీట్గా మంచిగా ఉంది డోర్మేటరీ అది కూడా. ఢిల్లీకి నేను ఒక 2-3 టైమ్స్ వచ్చినా కానీ ప్లేస్ అయితే ఏం కవర్ చేయలే. ఓన్లీ 2016 అనుకుంటా అప్పుడు ఒకటి ఇండియా గేట్ ఒకటే చూసిన అనమాట. సో ఇక్కడ ఢిల్లీలో అయితే నేను బండి ఏం రెంట్కి అయితే తీసుకోలేదు ఇక్కడ ప్లేసెస్ కవర్ చేయడానికి. మెట్రో ఉంది కదా, గట్టిగా వాడేద్దాం. పేటిఎం నుంచి వెళ్ళి పేమెంట్ చేసేస్తున్నా, మనకి స్కానర్ వస్తుంది, ఇంకా తిరిగేయడమే. ఇంకా ఈరోజు మండే అయినా కానీ ఎంత క్రౌడ్ ఉంది చూడండి, ఫుల్ క్రౌడ్ ఉంది. మార్నింగ్ 10 అయితే టైం, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఓపెన్ చేసారు అంతే, అప్పుడే దిగబడరు అందరూ. ఒకవేళ క్యూలో నిల్చొని టికెట్ తీసుకోవాలనుకుంటే 50 రూపీస్ అంట. లేదంటే మనకి ఇక్కడ స్కానర్ ఉంటుంది బయట, ఆ స్కానర్తో స్కాన్ చేసి మనం ఆన్లైన్లో పే చేస్తే జస్ట్ 30 రూపీస్ మాత్రమే లోపలికి వెళ్ళడానికి. లాల్ కిలా, రెడ్ ఫోర్ట్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ కొండి షోన్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? లోపల ఏమో అనుకున్నా కానీ చాలా పెద్ద ప్లేస్ ఉంది అసలు తిరగడానికి. చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ ఏ మాట కా మాట అప్పటి కన్స్ట్రక్షన్, అప్పటి ఆర్కిటెక్చరు మళ్ళీ ఇప్పట్లో కట్టలేము అసలు నిజంగా. కాకపోతే ఈ ఫౌంటైన్ ఏందో సంథింగ్ వాటర్ ఉన్నది, నీళ్ళు ఏదో చూడండి ఎంత దరిద్రంగా ఉంది అసలు. కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది అసలు. మొత్తం మట్టి మట్టి, మురికి మురికి, బాడీలనే, చెత్తలన్నీ అన్నీ అలానే. ఈ రెడ్ ఫోర్ట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి మళ్ళీ మెట్రో తీసుకున్నా. అక్కడ నుంచి వెళ్ళి జన్పద్ మెట్రో స్టేషన్కి తీసుకున్నా. ఆ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి 300 మీటర్స్ ఉంటుంది అగ్రసేన్కి బౌలి. ఇది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఢిల్లీ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇండియా గేట్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఇది ఉగ్రసేన్కి బౌలి దగ్గర నుంచి వెళ్ళి 1.5 కిలోమీటర్స్ ఉన్నది. అయితే బై వాక్ వెళ్ళిపోతున్నా.
रहे, भवन में केवल पंचमेव का प्रसाद चढ़ाए, चंडी वाला प्रसाद ना चढ़ाए। जय कालकामा। जय कालकामा। नेत्रत्रों से सावधान रहे, भवन में केवल पंचमेव का प्रसाद। లోటస్ టెంపుల్ ఇది చూడడానికి సేమ్ ఆస్ట్రేలియాలో ఉన్న ఒపేరా హౌస్ లాగా ఉంటుంది. ఇక్కడ లోపల ఎంట్రీ రావడానికి మనకి ఎటువంటి టికెట్ అయితే లేదు, ఫ్రీ. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. చెప్పులైతే అలో ఉండదు. మన చెప్పులు ఆ బ్యాగ్‌లో వేసుకొని మన చేతులతో పట్టుకొని లోపలికైతే వెళ్ళాలి. సో, లోపలికెళ్ళిన తర్వాత పెద్ద హాల్ లాగైతే ఉంటుంది. అక్కడ మనకి మెడిటేషన్ లాంటిది అది చేపిస్తారు. మన ఇష్టం చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. ఢిల్లీలో ఇక్కడ ఫైనల్ ఒక ప్లేస్కి అయితే వచ్చిన, అదే అక్షరధాము. చాలా పెద్దగా ఉంది అసలు ప్లేస్ అయితే. ఇది నేను ఏమో అనుకున్నా కానీ చూస్తుంటే మా పార్కింగ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది అసలు. చూస్తుంటే దూరంగా చూస్తుంటే అయోధ్యలాగా ఉంది. నేను ఇప్పుడు ఓలా బైక్తో వచ్చిన, అతను అంటుండు, అంటే నేనే అన్నా సేమ్ చూస్తుంటే అయోధ్యలాగానే ఉంది కన్నా, అంటే దానికన్నా పెద్దగా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉంటుంది, చాలా టైం పడుతుంది అని చెప్పిండు. ఇంకా లైటింగ్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుందంట. బట్ అన్ఫార్చునేట్లీ లోపలికి అయితే కెమెరాలు కానీ ఫోన్ కానీ ఏం అలౌడ్ లేదు. సో ఫైనల్గా ఇక్కడికి అయితే వచ్చేసిన. అసలు ఓపెన్ ఉంటుందో కుళ్ళు ఉంటుందో అనుకుంటా వచ్చిన భయపడుకుంటా, కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఓపెనే ఉంది. ఇక్కడ అక్షర్ధామ్ లోపల అయితే ఎటువంటి మన బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ అలౌడ్ లేదు. ఒక ఫామ్ ఇస్తారు, అది నింపేసి అక్కడ డిపాజిట్ చేయాలి. నేనైతే మీకు రికమెండ్ చేస్తాను, ఇక్కడికి వెళ్తే మాత్రం మీరు ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.